వర్ధన్ కుటుంబంలో ఆ రక్తంలో పిరికితనం ఉండదు. దానికి తెలిసిందల్లా ఒక్కటే, ఎదురొచ్చిన వాళ్ళని ఓడించి గెలవడం, గెలుపుతోనే సమాధానం చెప్పడం. ఇంతలా మోటివేట్ చేస్తున్నాడేంటి? వీళ్ళని చూస్తే రెచ్చిపోయి ఓడించేలా ఉన్నాడే. అది కాదండి, అందరికీ బాగా గాయాలయ్యాయి కదా, రిస్క్ ఏమో. ఏది గాయం? ఇప్పుడు భయంతో వెనుదిరిగి వెళ్ళిపోతే, రేపందరూ మనల్ని చూసి నవ్వుతూ ఉంటే, అది తట్టుకోలేకపోవడమే అసలైన గాయం. మొదలుపెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తే అది చాతగానితనం అనిపించుకుంటుంది. అదే నిజమైన గాయం. చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించడమే పోరాటం. ఏ ప్రయత్నం చేయకుండా ఓటమిని ఒప్పుకోవడం మరణమవుతుంది. పోరాడి ఓడిపోయినా అది గెలుపే. పోరాడకుండానే ఓటమిని ఒప్పుకుంటే అది చావే. ఇప్పుడు చెప్పండి, పోరాడి గెలుద్దామా, ఓటమి నొప్పుకొని చద్దామా? గెలుద్దాం. గెలుద్దాం సార్. ఇది నమ్మకం. వయస్సు సహకరించకపోయినా శత్రువుని ఓడిస్తాననే జెండే సార్ నమ్మకమే మన ధైర్యం. తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఆ రాకేష్ అంతం చూడాలనుకుంటున్న అభయ్ పంతమే మన ధైర్యం. నా కోసం, నా మాట కోసం నాతో కలిసి పోరాడడానికి సిద్ధమైన నా తమ్ముళ్ల ప్రేమే మన ధైర్యం. తన భార్యకు తనపై ఉన్న నమ్మకాన్ని గెలిపించుకోవాలనుకుని ఆటలో అడుగుపెట్టిన రవి పట్టుదలే మన ధైర్యం. మీ అందరి ప్రాణాలకి నా ప్రాణం అడ్డు పెట్టేనా కాపాడుకుంటాననే నాపై నాకున్న నమ్మకమే నా ధైర్యం.